వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ ఏంటనుకుంటున్నారా? రూప్చంద్ అదొక టైప్ ఆఫ్ ఫిష్ అన్నమాట. చక్కగా కట్ చేసుకొని మనం కడుక్కొని పసుపు, కారం, కల్లుప్పు, గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఫిష్కి అంటుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ చింతపండు వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 2 ఆనియన్స్ అలాగే 5 చిల్లీస్ వేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. 4 టమాటోస్ మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడైతే మేము ప్రాసెస్ అయితే చెప్తామన్నమాట ఎలా చేయాలో. ఇప్పుడే చూపించాం కదా, ప్యాన్ అయితే ఈ ప్యాన్ని వేడెక్కేయాలన్నమాట. అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 7 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. 1 2 3 4 5 6 7 బాగా కలుపుకోవాలి గైస్. ఇప్పుడు మనం ఫిషెస్ వేసుకున్నాం. బాగా నూనెలో యాగనివ్వాలన్నమాట. గరిట పెట్టుకోకుండా ఇలా తిప్పుకోవాలన్నమాట. కాసేపు ఆగి మళ్ళీ తిప్పుకోవాలి. చింతపండు బాగా పిసుక్కోవాలన్నమాట. ఇప్పుడు వేసుకుందాం గైస్ చింతపండు రసాన్ని వేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి మెల్లగా అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఉడికేటప్పుడైతే ఇప్పుడు మనం టమాటో జ్యూస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో ఉడకాలన్నమాట. 2 స్పూన్స్ మసాలా పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అన్నమాట కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. నాకు చూస్తుంటే నా నోరు ఊడిపోతుంది. మీకు ఎలా ఉంది? మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.